నేను నిన్ను ప్రేమించట్లేదు, ప్రేమించను కూడా అని చాలాసార్లు చెప్పాను. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, నీ కాబోయే భర్త భాస్కర్ నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నీకోసం అవసరమైతే నాలాంటి వాడి ప్రాణాలు తీసేంత ప్రేమను పెంచుకున్నాడు. నాకు 3 డీలు కొట్టే మొగుడొస్తాడంట. అనిపిస్తుంది ఈ ప్రేమ. ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ, ప్రతి ఇద్దరితో మీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ. కలవని జంటల మంటలలో కనపడుతుంది ఈ ప్రేమ, కలిసిన వెంటనే ఏమోనో చెప్పదు పాపం ఈ ప్రేమ. అందరికీ నేనంటే ఇష్టమే, కానీ ఒక్కరు నా ఇష్టమేంటో తెలుసుకోరు. చుట్టూ అందరూ ఉన్నా ఒక్కదాన్నే నేను. నాకు కావాల్సిందేంటో తెలుసుకోరు, నాకు నచ్చింది ఇవ్వరు. భాస్కర్, నన్ను భరణి దగ్గరికి వెళ్లకుండా ఆపావు గాని భరణి నాకు దగ్గర కాకుండా ఆపలేవు. భరణి, నంది చెప్పిందనో గంట మోగిందనో నేను నిన్ను ప్రేమించట్లేదు. నీ మీద నాకు కలిగిన ఫీలింగ్స్ అబద్ధాలు కావు. మిగతా విషయాల్లాగా నీ విషయంలో నేను లేను. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,